శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ భేతాల కథలు. అందులో జ్ఞాని మూఢుడు. ఇక కథలోకి వెళ్తే, పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ధైర్య సాహసాలు వేణోళ్ళ ప్రస్తుతించిన సరిపోనివి. నువ్వు సాధించదలిచిన కార్యంలో పదే పదే భంగపడుతున్నా నీలో నిరాశ నిస్పృహలు ఛాయామాత్రంగా కూడా కనిపించడం లేదు. తరిచి చూస్తుంటే నిన్నీ కఠోరమైన కార్యానికి పురుగొల్పిన వాడికన్నా నువ్వు జ్ఞానివనిపిస్తున్నది. లోకం జ్ఞానం మూఢమతుల సమ్మేళనం. ఒక్కొక్కసారి తామున్నది కూడా తాము నమ్మలేరు. తామున్న స్థాయి భేదాల కారణంగా మూఢుడు జ్ఞానిని శాసించగలడు. ఒక దేశ పాలకుడువైన నిన్ను ఇంత అర్ధరాత్రి వేళ భీతిగొలిపే ఈ శ్మశానంలో తిరుగాడే దుస్థితికి పాలు చేసిన వాడు జ్ఞానవంతుడా లేక మూఢుడా అన్న శంక కలుగుతున్నది. ఏది ఏమైనా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు విరాజిత శర్మ అనే ఒక యువశిల్పి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చక్రవాకపురాన్ని శశిధరుడనే రాజు పాలించేవాడు. ఆయన బుక్కగానొక కుమార్తె శంపాలత. ఆమె అందచందాల్లో దేవకన్యలకు సాటి వచ్చేది. ఆనాటి రాజస్త్రీలు పరపురుషుల కంటపడకూడదనే ఆచారం వల్ల యువరాణి ఎంత గొప్ప సౌందర్యవతో ఆ దేశ పౌరులకు తెలియదు. ఒకనాడు శంపాలత తండ్రితో తన రూపశిల్పము చెక్కించుకోవాలని కోరికగా ఉన్నదని చెప్పింది. రాజు శశిధరుడు సరేనని ఎంతో ప్రయత్నం మీద దేశంలో ఉన్న కొద్ది స్త్రీ శిల్పులను రప్పించి వారి చేత తన కుమార్తె శిల్పం చెక్కించే ప్రయత్నం చేశాడు. అయితే వారు చెక్కిన శిల్పాలు యువరాణి లావణ్యాన్ని ప్రతిబింబించలేకపోవడంతో ఆమె నిరాశకు గురైంది. ఈ అనుభవంతో రాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. తన కుమార్తె శిల్పాన్ని అద్భుతంగా చెక్కిన శిల్పిని తన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమిస్తానని దేశమంతటా చాటింపు వేయించాడు. ఆ సమయంలో దేశ సరిహద్దుల కావలానున్న వజ్రకూటంలోని శిల్ప కళాశాలలో శిల్ప విద్యను అభ్యసిస్తున్న విరాజిత శర్మ చక్రవాకపురంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ ఈ చాటింపు విని చాలా ఆశ్చర్యపోయాడు. విరాజిత శర్మ తండ్రి ప్రకంపన శర్మ రాజ ఆస్థాన శిల్పులలో ఒకడుగా చాలా కాలం పనిచేసి వార్ధక్య కారణంగా పదవీ విరమణ చేశాడు. విరాజిత శర్మ ఇల్లు చేరుతూనే తాను విన్న రాజుగారి చాటింపు సంగతి చెప్పి, నాన్న, మనిషిని చూడకుండా ఆ రూపురేఖలు వచ్చేలా శిల్పం చెక్కడం ఎలా అని అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే వృద్ధ శిల్పి పెద్దగా నవ్వి, యువరాణిని చూడకుండా ఆమె శిల్పం చెక్కడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ప్రతి శిల్పిని కలవరపరిచేదే, కాదనను. అయితే అసాధ్యాలు సాధ్యమయ్యేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఇందుకు మంత్రమో తంత్రమో నేర్వాలి. మన రాజ్యానికి ఆగ్నేయ దిశలో యక్షకిని జాతి వాళ్ళు ప్రతి అమావాస్య నాడు సందర్శించిపోయే ఒక అద్భుతమైన అరణ్య ప్రాంతం ఉంది. ఈ యక్షకులు దేవగణాల్లో అందరినీ మించిన మంత్రతంత్ర కోవిదులు. వాళ్ళ సహాయం పొందితే లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. ఎల్లుండే అమావాస్య కదా అన్నాడు. మరి వాళ్ళ సహాయం పొందడం ఎలా? యువరాణి సంపాలత రూపశిల్పిని చెక్కి నేనే రాజా ఆస్థాన ప్రధాన శిల్పిని కావాలని ఉంది అన్నాడు విరాజిత శర్మ. అయితే సాహసించు. నేను ఆస్థాన ప్రధాన శిల్పిని కాలేకపోయినా నువ్వు ఆ స్థానం సంపాదించగలిగితే అంతకన్నా నాకు ఆనందకారణం ఏముంది నాయనా? ఎంతోమంది మనుషులు ఆ యక్షిణులను ఆశ్రయించి తమ కోరికలను సఫలం చేసుకున్నారని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అన్నాడు ప్రకంపన శర్మ. తండ్రి మాటలను ఆశీస్సుగా అనుమతిగా భావించిన విరాజిత శర్మ ఆ మర్నాటి ఉదయమే ఒక మేలుజాతి అశ్వాన్ని అధిరోహించి ఒక పగలు ఒక రాత్రి ఆగకుండా ప్రయాణం చేసి అరణ్యములో యక్షులుండే వన ప్రాంతాన్ని సూర్యాస్తమయం అవుతుండగా చేరాడు. శర్మకు అక్కడ ఒక పెద్ద కొలను కనిపించింది. అతడు వెంట తెచ్చుకున్న రొట్టెలలో మిగిలిన వాటిని ఆ కొలను ఒడ్డున కూర్చొని భుజించి తీయటి కొలను నీటిని తాగి దాపులనున్న దిరిసెను
చెట్లలో ఒక చెట్టు బోదికు ఆనుకొని బడలికి వల్ల మరుక్షణం గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఒక గంట కాలం గడిచేసరికి విరాజిత శర్మకు ఎవరో కిలకిలా నవ్వడం వినిపించి చప్పున కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతడికి ఇద్దరు యువతులు కనిపించారు. వాళ్ళ వస్త్రధారణ, ధరించిన నగల తీరు, అపురూపమైన వాళ్ళ అందచందాలు చూసి శర్మ తప్పక యక్షునులై ఉంటారనుకున్నాడు. ఆ యువతులు విరాజిత శర్మకేసి వింతగా చూస్తూ వింత పడుతున్నట్లు 1-2 క్షణాలు చూసి మౌనం వహించి, మా నవ్వులు నీకు నిద్రాభంగం కలిగించినట్లున్నది, ఏమీ అనుకోకు, ఇంకా 3 జాముల రాత్రి ఉన్నది, ఇంతకు నువ్విక్కడికి ఎందుకు వచ్చినట్లు, నువ్వు గొప్ప సాహసిలా ఉన్నావు అన్నారు. ఆ మాటలతో విరాజిత శర్మకు అంతకు ముందున్న కొద్దిపాటి భయం కూడా పోవడంతో యక్షునులకు నమస్కారం చేసి, నమస్కారం, నేను సాహసినో కాదో నాకు తెలియదు కానీ శిల్పిని అని తాను నేర్చిన శిల్ప విద్య గురించి, రాజు తన కుమార్తె శంపాలతను చూడకుండా శిల్పం చెక్కిన వాళ్లకు ఇస్తానన్న పదవిని గురించి చెప్పి ఇందుకు మీ సహాయం అర్జించగోరి ఈ మహా అరణ్యంలోకి వచ్చాను అంటూ మరొకసారి యక్షిణులకు నమస్కరించాడు. ఇది విని యక్షిణులు ఇద్దరూ ఏవో సంజలు చేసుకున్నారు. తర్వాత వారిలో ఒకతే మనిషిని చూడకుండా వాళ్ళ రూపాన్ని శిల్పంగా చెక్కడం మహా అద్భుతమైన విద్య. సరే, నా పేరు చపల, ఈ నా సఖి పేరు చంచల. మాకు మా శిల్పాలు చెక్కించుకొని ఈ దిరిసిన వనానికి అలంకారప్రాయంగా ఉంచాలని ఉంది. శంపాలత శిల్పం చెక్కడం పూర్తయ్యాక మా శిల్పాలు కూడా చెక్కాలి, సరేనా అన్నది. అలాగే మీ శిల్పాలు చెక్కుతానని వాగ్దానం చేస్తున్నాను. ఇంతకు ముందుగా యువరాణి శంపాలత రూపం ఎలా ఉంటుందో నాకు తెలియాలి కదా అన్నాడు శర్మ. వెంటనే చపల చిటిక వేసి ఏదో మంత్రం చదివి, ఇదిగో మీ రాజకుమారి శంపాలత అంటూ చంచలను తాకింది. మరుక్షణం చంచల అసమానమైన మానవ కన్యా రూపంలో శర్మకు కనిపించింది. అతడు ఆమె కేసి కొద్దిసేపు ఆశ్చర్యపోతూ చూసి, అవును, ఈ సుందరి తప్పక రాకుమారి సంపాలతే అయి ఉంటుంది, మరి చంచల ఏమైనట్టు అంటూ చెంపలకేసి చూశాడు. నేను రాకుమారి రూపంలో ఉన్న చెంచలను, నా కంఠస్వరం తెలియడం లేదా అన్నది. శంపాలత రూపంలో ఉన్న చెంచల, ఆహా, మహా అద్భుతం, యక్షిణులకు లోకంలో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మరి నాకు రాకుమారి శిల్పం చెక్కేందుకు చక్కని పాలరాయి కావాలి. అంతకన్నా ముఖ్యమైనది ఆమె మీద వెలుగు ప్రసరించాలి. అప్పుడు ఆమె రూపాన్ని నేను ఉన్నదున్నట్లుగా పాలరాతి మీద చెక్కగలను అన్నాడు విరాజిత శర్మ. ఆ మరుక్షణం చపల చిటికెన వేసి ఏదో మంత్రం జపించగానే చెట్టుబోదెకు నిలువుగా ఆనించి ఉన్న పాలరాయితో పాటు రాకుమారిపై వెన్నెల లాంటి వెలుగు ప్రసరించింది. విరాజిత శర్మ తను వెంట తెచ్చుకున్న సంచిలోంచి సుత్తి ఉలి బయటికి తీసి పాలరాయి ముందుకు వెళ్ళాడు. అప్పుడు చంచల, శర్మ, శిల్పం చెక్కడం త్వరగా పూర్తయ్యేందుకు నీ పనిముట్లకు 100 వేగం ఒడుపు ఇస్తున్నాను, ఇక పని ప్రారంభించు అన్నది. విరాజిత శర్మ శిల్పం చెక్కడం ప్రారంభించాడు. అతడు మధ్య మధ్య రాకుమారికేసి చూస్తూ 1 గంట కాలంలో శిల్పం చెక్కడం ముగించి పరమానందంగా యక్షిణులతో, మీ సహాయానికి చాలా కృతజ్ఞతుణ్ణి. ఇప్పుడిక రాకుమారి శిల్పాన్ని రాజధాని నగరంలోని మా ఇంటికి చేర్చారంటే వచ్చే అమావాస్య నాడు మళ్ళీ వచ్చి మీ ఇద్దరి శిల్పాలు చెక్తాను అన్నాడు. నిన్ను, రాకుమారి శిల్పాన్ని, నీ అశ్వాన్ని మీ ఇంటికి చేర్చడం అదెంత పని, కళ్ళు మూసుకో అన్నారు చపల తన యథార్థ రూపం ధరించిన చెంచల. విరాజిత శర్మ కళ్ళు మూసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు తండ్రి గొంతు విని కళ్ళు తెరిచేసరికి తన ఇంటి ఆవరణలో శిల్పం పక్కన ఉన్నాడు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. తన కేసి విగ్రహం కేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న తండ్రితో శర్మ అరణ్యంలో జరిగిందేమిటో చెప్పాడు. ఆ సాయంత్రం 4 రాజభటులు సాయంతో విగ్రహాన్ని కోటలోని శిల్పారామానికి చేర్పించి రాజుకు తాను రాకుమారి విగ్రహం చెక్కిన విషయం తెలియజేశాడు.
విరాజిత శర్మ రాజు కుటుంబంతో సహా శిల్పారామానికి వచ్చి విగ్రహంలో అచ్చుగుద్దినట్టు తన కుమార్తె రూపాన్ని చూసి అప్పురుపాటు చెందాడు. శంపాలత ఎక్కడ లేని సంతోషంతో, ఆహా ఎంత అద్భుతం, ఈ శర్మ ఎవరో దేవశిల్పిలా ఉన్నాడు, నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు ఉన్నది, అందమైన ఈ శిల్పం చూస్తుంటే రాజు శశిధరుడు అన్న ప్రకారం విరాజిత శర్మను వారం రోజుల్లో రానున్న ఒక శుభముహూర్తాన ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించినట్లు నగరంలో చాటింపు వేయించాడు. ఆ తర్వాత 2 రోజులకు రాజు నుంచి విరాజిత శర్మకు పిలుపు వచ్చింది. అతడు రాగానే రాజు నిన్ను మించిన శిల్పి లోకములో మరొకరు లేరంటూ మెచ్చుకొని, శర్మ, మా వదిన గారి కుమార్తె మంజుల ఈ ఉదయమే శమంతక నగరం నుంచి నువ్వు చెక్కిన శిల్పం చూసేందుకు వచ్చింది. ఆమె యువరాణి శంపాలత ఈడుదే. తను తన రూపశిల్పాన్ని చెక్కించుకోవాలన్న కోరిక బయటపెట్టింది. నిన్ను దేవశిల్పి విశ్వకర్మకు దీటైన వాడివని పొగిడింది. ఆమె శిల్పాన్ని కూడా ఒక వారం 10 రోజుల్లో పూర్తి చెయ్యు. నిన్ను ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించే సమయంలో జరగనున్న ఉత్సవాలను 2 వారాల తర్వాత జరిపిస్తాను అన్నాడు. ఆ మాటలు వింటూనే విరాజిత శర్మ నివ్వెరపోయి కొద్దిసేపు తల వంచుకొని తర్వాత తలెత్తి రాజముఖంలో సూటిగా చూస్తూ, అలాగే మహారాజా, సెలవు అంటూ ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగింది చెప్పి, నాన్న, రేపు ఉదయమే బయలుదేరి మనం వజ్రకూటంలోని మా గురువుగారి శిల్పకళాశాలకు వెళ్ళిపోతున్నాం. ఆ కళాశాల మరొక రాజ్యంలో ఉన్నదని నీకు తెలుసు. ఆ రాజు ఈ శశిధర రాజు కన్నా బలవంతుడు, బుద్ధిశాలి అయితే నేను యక్షిణులను వాళ్ళ శిల్పం చెక్కుతానని వాగ్దానం చేశాను. ఆ పని వాళ్ళు తిరిగి అమావాస్య నాడు యక్షవనానికి వచ్చినప్పుడు వజ్రకూటం నుంచి మారువేషంలో వెళ్ళి పూర్తి చేస్తాను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విరాజిత శర్మ ప్రవర్తన ఎంత అవివేకమో అసంబద్ధమో తెలుస్తున్నది కదా. అతడు రాజ్యంలోని ఏ శిల్పి సాధించలేని ఒక కళ మహా అద్భుత కార్యాన్ని సాధించాడు. రాజు శశిధరుడు అతన్ని ఆస్థాన ప్రధాన శిల్పిగా నియమించబోతున్నట్టు బహిరంగంగా ప్రకటించాడు. చపల, చెంచల వంటి మంత్రతంత్ర విశారదులైన యక్షునుల సాయం ఉన్నది. వాళ్ళ రూపశిల్పాలు రానున్న అమావాస్య నాడు చెక్కనున్నట్టు వాగ్దానం కూడా చేశాడు. రాజు కోరినట్టు శంపాలత పెత్తల్లి కుమార్తె మంజుల విగ్రహాన్ని యక్షునుల సాయంతో క్షణాల మీద పూర్తి చేయగల అవకాశం ఉన్నది. ప్రతిష్టాత్మకమైన ప్రధాన శిల్పి పదవి, వస్తువాహనాలతో, ధన కనకాలతో రాజు చేయనున్న గొప్ప సన్మానం ఇన్నీ కాదని వృద్ధుడైన తండ్రితో పరాయి దేశానికి పారిపోవాలన్న నిర్ణయానికి వచ్చిన విరాజిత శర్మ జ్ఞాన మూఢుడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, లోకంలో ఎన్నో దురాచారాలు సదాచారాలుగా కొనసాగుతున్నాయి. తమ ఇంటి స్త్రీలు పరపురుషుడి కంటపడకూడదనేది రాజు శశిధరుడి వంశాధారంగా కనబడుతున్నది. దానిని తప్పుపట్టలేం. కానీ తన కుమార్తెను చూడకుండా ఆమె శిల్పాన్ని చెక్కించాలనుకోవడం మూఢత్వం. యువరాణి శంపాల తను చూడకుండా ఆమె శిల్పాన్ని విరాజిత శర్మ ఎలా చెక్కగలిగాడన్న అనుమానం అతడికి కానీ కుమార్తెకు కానీ మధ్య వచ్చిన మంజులకు కానీ కలగకపోవడం పరమమూఢత్వం అనిపించుకుంటుంది. ఇక విరాజిత శర్మ విషయానికి వస్తే, అతడు తండ్రి చెప్పే వరకు ఇలాంటి అమానుష కార్యం ఏ యక్షునుల కరుణా కటాక్షం వలనో సాధ్యపడుతుందని భావించలేదు. ఆ పని సాధ్యపడిన తరువాత రాజు మరొకరి శిల్పం చెక్కమనడం విరాజిత శర్మకు యావగింపు తెప్పించింది. తను ఆస్థాన ప్రధాన శిల్పి అయ్యాక రాజు ఇలాంటి గొంతెమ్మ కోరికలు ఎన్నైనా కోరవచ్చు. ప్రతిసారి అతడు అరణ్యంలోని యక్షవనానికి పోయి యక్షునుల సాయం కోరడం సాధ్యపడదు. రాజు ఎంత మూఢుడో తెలిసాక శర్మ ఆ మూఢపాలకుడు రాజ్యం వదలడం క్షేమం అనుకున్నాడు. ఈ కారణాల వల్ల విరాజిత శర్మ మూఢుడు కాడు, జ్ఞానే అనుకోవాలి అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు. బాగుంది కదండి బేతాళుడు కదా. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.